ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఇవాళ అయితే మేము అఫీషియల్గా మా కార్లో మేము గ్రాసరీ షాపింగ్ చేయడానికని వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ టైం, సో అందుకే వ్లాగ్ చేయాలనిపించింది. అంటే అసలు చూడండి మీరు కూడా. అసలు ఎన్ని టైప్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట. చాలా బాగున్నాయి, అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపిస్తున్నాయి. నాట్ ఓన్లీ ఇవి, ఇంకా మనకు బ్లషెస్ కానీ సో చాలా బాగున్నాయి అనమాట. సో ఏమీ అయితే తీసుకోలేదు, బట్ అంతా కూడా ఒకసారి చూస్తున్నాను అనమాట. నాట్ ఓన్లీ ఇవి, మనకు ఇంట్లోకి సంబంధించి గ్రాసరీస్ మెయిన్గా మనకు
పల్సెస్ కానీ సో ఇట్లాంటివి ఎక్కువగా దొరకవన్నమాట మనకు. మన ఇండియన్ గ్రాసరీస్ లైక్ మూంగ్ దాల్, చెన్నా దాల్, సో ఇట్లాంటివి అయితే ఇక్కడ దొరకవు. మొత్తం ఇదంతా కూడా అమెరికన్ సూపర్ మార్కెట్ కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఎలాంటి అవసరము అండ్ మెయిన్గా బ్రేక్ఫాస్ట్కి సంబంధించినవి, సో ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి. ఇంకా ఫర్నిచర్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకు హెయిర్ కేర్కి సంబంధించినవి, క్లిప్స్, బ్యాండ్స్, సో అవంతా కూడా సో చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి అన్నిటికీ. ఇవన్నీ మనకు బ్యాక్ యార్డ్లో పెట్టుకొని గ్రిల్ చేసుకుంటాం కదా, సో అదే అనమాట. సో చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ అన్నీ కూడా సేల్లో ఉన్నాయి. 50% ఆఫ్ ఉంటా, అంటే మనకు అప్రాక్సిమేట్లీ $299 పడుతుంది ఇది. అండ్ ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్, ఇంకా మిర్రర్స్, ఓ మై గాడ్ ఎన్ని ఉన్నాయో అసలు. మేము ఒక పక్కన ఎంటర్ అవుతే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంది, చాలా చాలా పెద్దది. మనం అంతా కూడా తిరగడానికి అట్లీస్ట్ అంటే ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది అనమాట. మొత్తం అంతా తిరగడానికి ఏమేమి ఉన్నాయి చూడడానికి. మేము వెళ్తే మాత్రం ఈజీగా 1 అవర్ పైన పడింది. మేము 1.5 అవర్ పైన ఉన్నాము ఫెడ్మేడ్లో. అంటే మాకు కావాల్సిన కొన్ని చిన్న చిన్నవి థింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ విజిట్ కాబట్టి ఎక్కడ ఏముంటాయి అంతా చూడడానికి నాకైతే చాలా టైం పట్టింది. ఇంకా గ్లాస్ వేర్ చూస్తున్నాము ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి. అండ్ దీని తర్వాత వేరే స్టోర్స్కి కూడా వెళ్ళాము. అండ్ ఈ సోఫా అయితే మాకు చాలా బాగా నచ్చింది. అండ్ క్లియరెన్స్ సేల్ ఉంది ఇక్కడ. యాక్చువల్గా $500-600 అనుకుంటాను ఆ సోఫా. మనకు సేల్లో $350 వరకు పడుతుంది. అండ్ ఈ డైనింగ్ టేబుల్ కూడా చాలా బాగుంది. బట్ మా ఇంట్లో ఉంది ఆల్రెడీ డైనింగ్ టేబుల్. సో సోఫా చూస్తున్నాము, పెద్దగా లేవు బట్ 2-3 ఉన్నాయన్నమాట. అవి కూడా మనకు క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి. ఇక్కడ ఫెడ్మైడ్లో మేము ఒక సోఫా చూసినాము. ఎంత ఇది కాస్ట్? $350 అంట. బెస్ట్, చాలా బాగుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. హరి, మనం ఐకియాలో చూసింది కూడా 300-350 ఏమో ఉంది కదా. బట్ వైల్ కంపేరింగ్ టు ఐకియా ఈ ఫెడ్మైర్లో ఈ సోఫా చాలా బాగా నచ్చింది అమ్మ. పండుకైతే ఈ సోఫా చాలా బాగా నచ్చింది, ఇంకా అస్సలు వదలలేదనమాట. అండ్ దట్టు యాష్ కలర్ ఎంత బాగుందంటే కొంచెం కూర్చుంటే కూడా చాలా కంఫర్టబుల్ ఫీలింగ్ అనిపిస్తుంది. పండుగ అయితే ఎంతసేపు ఉన్నాడు. అంటే మేము ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆన్లైన్లో చూసాము ఈ సోఫా, ఇంకా కూడా అలాగే ఉంది. మోస్ట్లీ ఈ ఫర్నిచర్ అంతా మీద మనకు 50% ఆఫర్ ఉందన్నమాట. నాట్ ఓన్లీ ఇవి, దీని పక్కన ఇంకా ఒక 2-3 సోఫాస్ కూడా ఉన్నాయి. బట్ అన్నిటితో పోలిస్తే ఈ సోఫా, ఈ చైర్ అంతా బాగుంది. ఓన్లీ సోఫా ఒక్కటే ఒక రేట్ $350. అండ్ అలాగే ఈ చైర్ మళ్ళీ డిఫరెంట్ అనమాట పక్కనున్నవి. సో మేము వచ్చిన ఫస్ట్ ఫెడ్మేర్కే కదా మా కార్లో. అండ్ దట్టు మేము చూసిన ఫస్ట్ సోఫా కాబట్టి కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. మేబీ ఫర్నిచర్ షోరూమ్కి అట్లా వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో సోఫాస్ చూడాలి మరి. చూడు, మనము బ్రీవ్ లేటర్ అంటే మార్నింగ్ మనం 7 o'clock లేస్తే 6:30కి టైం పెట్టామంటే బ్రీవ్ 6:30 టైం పెట్టి మనం లేచే లోపల స్టార్ట్ అయిపోయి రెడీ అయిపోయింటారు కాఫీ. బాగుంది కదా. కాఫీ మిషన్ తీసుకుందామా? నువ్వు ఎట్లా కాఫీ తాగు, నేను చిన్నది తీసుకుంటాను. నైస్, 2 times అయినా పెట్టుకోవచ్చు మనం చిన్నది తీసుకొని, రైట్? $30 ఉంది. తీసుకుందామా కాఫీ మిషన్? కాఫీ మేకర్ సేల్ ప్రైస్ $20 ఉంది ఇక్కడ.
మాల్కి వెళ్ళాం కదా. సో అక్కడ నుంచి బ్యాక్ సైడ్ వస్తే మనకి ఇక్కడ ఏమంటారు మయూరి అంటే ఇండియన్ సూపర్ మార్కెట్ మయూరి ఉంది, ఇంకా డాలర్ ట్రీ. సో వాటికి వచ్చినాం ఇప్పుడు. సో ఫస్ట్ విజిట్ కదా, లోపల ఏమేమి ఉంటాయి ఏమి అదంతా కూడా తెలియదు నాకు. యా ఫస్ట్ డాలర్ ట్రీ కానీ మయూరి కానీ రెండు పక్కన పక్కనే ఉన్నాయి. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే మయూరికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి మంచిగా గణేష్ విగ్రహం పెట్టారు. అండ్ ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది మనకు మయూరి. ఎదురుగా టీ పొడులు, రెడ్ లేబుల్, తాజ్మహల్ టీ పొడి అండ్ అంతా కూడా మనకి ఇండియాలో ఎలా ఉంటుందో సూపర్ మార్కెట్ లైక్ బిగ్ బజార్, సో ఇలాంటివి ఎలా ఉంటాయో సో అలాగే ఉంది. కాకపోతే ఈ మయూరి ఇక్కడున్న ఏది కొంచెం చిన్నగా ఉంది. మన ఇండియన్ స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే మంచిగా మన ఇండియన్ సాంగ్స్ వింటున్నాను. అబ్బా హిందీ సాంగ్స్ వింటున్నాను. మనకంతా కూడా మన ఇండియాకి సంబంధించినవే ఉన్నాయి. లైక్ మూంగ్ దాల్, ఉరద్ దాల్, మసూర్ దాల్. సో అన్నీ కూడా మనకు కిచెన్లో యూస్ చేసుకున్న ఐటమ్స్ ఏవే ఉంటాయి ఎవ్రీథింగ్ A to Z ఉన్నాయి అన్నమాట. నాట్ ఓన్లీ దాల్స్, ఇంకా మనకి పొడులు ఉంటాయి కదా, MTR పొడి, సాంబార్ పొడి, రసం పొడి, సో ఎవ్రీథింగ్ అనమాట. శనగపిండి, బియ్యపిండి, మైదా, కార్న్ఫ్లోర్, ఇంకా లేనేటివంటూ ఉండవు, ఎవ్రీథింగ్ దొరుకుతాయి. బట్ ఇక్కడ దానికి ఎక్కడ కూడా మనకి కాస్ట్ మెన్షన్ చేయలేదు. మనకు చెక్అవుట్ చేసే దగ్గర కాస్ట్ ఉంటుంది. సో ఇవి చూడండి శనక్కాయ పప్పులు. సో ఇవేమో మనకు పప్పులు, రోస్టెడ్ స్ప్లిట్ దాల్స్ అంటారు కదా, సో అవి మనకు బ్రేక్ఫాస్ట్ లెక్క చేసుకుంటాం కదా చట్నీలకి. సో అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ టైం వచ్చాం కదా, బట్ అంత ఎక్కువ తీసుకోలేదు. ఆల్రెడీ ఒకసారి వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట హరి. సో ఇంకా తర్వాత ఇక్కడ కావాల్సిన ఒక 2-3 ఐటమ్స్ అయితే తీసుకున్నాము మయూరిలో. అండ్ ఇది అంతా కూడా మనకు డాలర్ ట్రీ. పెద్దది అనుకున్నాను డాలర్ ట్రీ, కానీ అంత ఎక్కువ లేదు, కొంచెం చిన్నగానే అనిపించింది ఈ డాలర్ ట్రీ. సో ఇంకా ఎక్కువ తిరగలేదు, ఎందుకంటే ఫ్రెడ్మేర్లోనే మాకు చాలా లేట్ అయింది కదా. ఈ మయూరి డాలర్ ట్రీలో కొంచెం సేపు ఉండేసి ఇంకా తర్వాత రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో మాకు కావాల్సినవి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఎప్పుడైనా వీకెండ్స్ ఉన్నప్పుడు మంచిగా తిరగడానికి అయితే రోమింగ్ చేయడానికి బాగుంటుంది ఇలాంటివి ఇండియన్ స్టోర్ కానీ లేదంటే డాలర్ ట్రీ కానీ. వైల్ కంపేరింగ్ టు డాలర్ ట్రీ, మయూరి నాకు ఫ్రెడ్మేర్లోనే చాలా బాగా అనిపించింది. ఏమన్నా మనకి ఇంట్లోకి సంబంధించినవి కుకింగ్కి దాల్స్ అలాంటివి, మెయిన్గా మనకు టూర్ దాల్, సో ఇట్లాంటివి ఏమైనా కావాలి అని అనుకుంటే పప్పులు అట్లాంటివి మనము మయూరిలో తీసుకోవచ్చు. సో పక్కనే కనిపిస్తుంది కదా డాలర్ ట్రీ, మయూరి. అండ్ దాని పక్కన మనకి మటన్ కూడా దొరుకుతుంది. అది సపరేట్ అనమాట, సపరేట్ షాప్ అది, ఓన్లీ మటన్, ఫిష్, సో ఇట్లాంటివి ఫ్రెష్గా దొరుకుతాయి. అండ్ దాని పక్కన డోమినోస్ పిజ్జా, సో చాలా ఉన్నాయి అనమాట. అండ్ దాని పక్కన మనకు సేఫ్వే ఉంది, చాలా పెద్దది అది. సో మొత్తం అంతా ఏం తిరగలేదు కానీ బయట నుంచి ఊరికే అలా చూస్తున్నాం అనమాట. సో ఇది చూసారా సేఫ్వే. ఇంకా తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాము. సో యా అదే అండి ఇవాళ వ్లాగ్. ఐ థింక్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.